వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి బెతెస్దా సాయంకాల ప్రార్థన ఒట్టలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఘనమైన కార్యములు, శ్రేష్టమైన కార్యములు మన జీవితాల్లో దేవుడు చేసి చూపిస్తున్నాడు. అందుకే దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, రాత్రి కాగానే లోకస్తులు తప్పుడు పనులు చేయటానికి, తాగడానికి, తినడానికి, దొంగతనం చేయటానికి, లేక హత్యలు చేయటానికి, వ్యభిచారం చేయటానికి, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయటానికి, ఇంకా ఎన్నో విపరీతమైనటువంటి పనులు చేయటానికి రాత్రికాలాన్ని ఎన్నుకుంటూ ఉంటే ఈ భక్తుడు రాత్రి వేళ దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఈ భక్తుని యొక్క ప్రాణం ఆశిస్తూ ఉన్నదంట. ప్రియులారా, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అంటూ ఉన్నాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 4-5 వచనాల్లో, నా మంచము మీద నిన్ను నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుచున్నది అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆహారం తింటూ ఉన్నప్పుడు ఇష్టమైన ఆహారం మనకెంతో తృప్తినిస్తూ ఉన్నది. ప్రియులారా, భక్తుడు అంటూ ఉన్నాడు, క్రొవ్వు మెదడు నేను తిన్నప్పుడు నాకెంత తృప్తి కలుగుచు ఉన్నదో నీ లేఖన భాగములు ధ్యానించినప్పుడు అంత తృప్తి నాకు కలుగుతున్నదని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో అమౌంట్ మన దగ్గర ఉంటే తృప్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రియులారా, నూతన వస్త్రాలు ధరించుకుంటే మనకు తృప్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రియులారా, అలాగే మనకు విలువైనటువంటి వస్తువులు వెండి బంగారంలో దొరికినప్పుడు తృప్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానించినప్పుడు అట్టి శ్రేష్టమైనటువంటి తృప్తి కలుగుతున్నదని భక్తుడు వర్ణిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు ఇలాంటి తృప్తి, ఆనందము, ఆశీర్వాదము మనకు కలుగుతూ ఉన్నది. ప్రియులారా, భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుతున్నది అంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 122వ అధ్యాయంలో మనం చదువుకుంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నా హృదయము సంతోషించెను అంటూ దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఈ రాత్రికాలపు వేళలో దేవుడు సంతోషాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, సన్నిధిని బట్టి, ప్రార్థనను బట్టి దేవుడు తృప్తిని, ఆనందాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అట్టి భక్తులైనటువంటి దావీదుకి ఇచ్చినటువంటి సంతోషాన్ని, తృప్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సర్వాధికారి మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా, ఈ సాయంకాలపు వేళలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నిజముగా నా తండ్రి, భక్తుడు సెలవిచ్చినట్లుగా రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదని భక్తుడైన దావీదు పలికినట్లుగా మీ లేఖనములు తండ్రి, మీ వాగ్దానములు మాకెంతో విలువైనవి, శ్రేష్టమైనవని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. భక్తులు అందుకే తండ్రి, భక్తులైన దావీదు రాత్రి వేళ యందు దేవ మిమ్మల్ని ధ్యానించి తృప్తి పొందినట్టుగా వ్రాయబడి ఉన్నది. తండ్రి, ఈ మాటలు కూడా మీ బిడ్డలకు రాత్రి వేళ ధ్యానించినప్పుడు మీ బిడ్డలకు అట్టి తృప్తిని, ఆనందాన్ని యేసుక్రీస్తునామములో అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నా యేసు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ మాటల వలన ఆదరణ, మీ మాటల వలన నెమ్మది, మీ వాక్కు వలన తండ్రి స్వస్థత మీ బిడ్డలు పొందినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ, తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మీ బిడ్డలకు తగలకుండా మీరు కాపాడి కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి,
గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడినని భక్తులైన దావీదు పలికినట్లుగా మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ ఉన్న సమస్త కీడు కష్టం నష్టం కొట్టివేసి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ రాత్రి తండ్రి ఎంతమంది దేవా ప్రార్థించమని కోరారో అలాగూ తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రార్థించమని కోరారో ఆ బిడ్డలకు విజయం ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్ క్లియర్ చేయండి, స్వస్థత కలుగ చేయండి, శాంతి సమాధానం దయచేయండి. ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.